టీమిండియాకు రోహిత్ శర్మ ఎప్పుడూ కీలకమే. వన్డే వరల్డ్ కప్ లో బ్యాటింగ్ భారాన్ని హిట్ మ్యాన్ సమర్థంగా మోశాడు. టీ20 వరల్డ్ కప్ లోనూ రోహిత్ కీలక ఆటగాడు. ఓపెనర్ గా ప్రధాన ఆయుధం. అయితే ఐపీఎల్లో అనుకున్న రేంజ్ లో హిట్ మ్యాన్ హిట్ కాలేదు. కొన్ని గొప్ప ఇన్నింగ్స్ ఆడినా నిలకడ చూపించలేకపోయాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. టీ20 వరల్డ్ కప్ లో ఎలా ఆడతాడోనని టెన్షన్ పడ్డారు. వార్మప్ మ్యాచ్ లోనూ రోహిత్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కానీ అసలైన వేట మొదలవగానే బ్యాట్ తో పంజా విసిరాడు. బాల్ భయపెట్టించినా తన రేంజ్ తనదే అనిపించుకున్నాడు. ఎలాంటి పిచ్ పై అయినా ఆడగలను అని మరోసారి నిరూపించుకున్నాడు. శరీరం పైకి బంతులు దూసుకొచ్చిన రోహిత్ బెదిరిపోలేదు. అటాక్ చేశాడు. నేచురల్ గేమ్ ఆడేందుకే ప్రయత్నించాడు. అగ్రెసివ్ ఆట తీరును ఫాలో అయ్యాడు. బౌలర్ ఎవరైనా ఉతికేయడమే టార్గెట్ గా రోహిత్ ఇన్నింగ్స్ సాగింది. 36 బంతుల్లోనే హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 140కి పైగా స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే 37 బంతుల్లో 52 పరుగులు చేశాక రోహిత్ రిటైర్డ్ హట్ గా వెనుదిరిగాడు. భుజం నొప్పిగా అనిపించడంతోనే క్రీజ్ లో నుంచి వెళ్లిపోయాడు. ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే టార్గెట్ చేజ్ లో అప్పటికే టీమిండియా పనిని సులువు చేశాడు. ఐర్లాండ్ పై మ్యాచ్ తో రోహిత్ కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ఖలేజా ఉన్నోడిగా మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో చేజింగ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. పొట్టి ప్రపంచ కప్ లో 1000 పరుగుల మార్కును టచ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ కెరీర్ లో ఇప్పటి వరకు 1015 పరుగులు సాధించాడు. 1000కి పైగా పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ సరసన చేరాడు. వన్డే వరల్డ్ కప్ లో 1575, ఛాంపియన్స్ ట్రోఫీలో 481 పరుగులను హిట్ మ్యాన్ సాధించాడు. ఐసీసీ లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ల్లో 3071 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రోహిత్ ఆల్ టైమ్ గ్రేట్ అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో 300 విజయాల్లో రోహిత్ భాగమయ్యాడు. విరాట్ కోహ్లీ 314, సచిన్ 307, ధోని 298 విజయాల్లో భాగంగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 10వసారి 50కి పైగా స్కోర్లు నమోదు చేశాడు. ఈ లిస్ట్ లో 14కు పైగా 50+ స్కోర్లతో కోహ్లీ టాప్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తున్న న్యూయార్క్ వేదికలో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గాను రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ గాను చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో రోహిత్ 84, వన్డేల్లో 323, టీ20లో 193 సిక్స్లు కొట్టాడు. అంతర్జాతీయ టీ20లో 4000 పరుగుల ఘనతను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగాను రికార్డుల్లోకెక్కాడు. అయితే కోహ్లీ కంటే వేగంగా ఈ రికార్డును సాధించాడు. విరాట్ 2900 బంతుల్లో 4000 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 2860 బంతుల్లోనే 4000 పరుగుల మైల్ స్టోన్ ను టచ్ చేశాడు. టీ20లో భారత్ తరపున అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గాను హిట్ మ్యాన్ ఘనత సాధించాడు. ధోనీని అధిగమించాడు. మహీ 73 మ్యాచ్ల్లో 41 విజయాలు అందుకున్నాడు. కెప్టెన్ గా 55 మ్యాచ్ల్లో రోహిత్ 42 విజయాలు సాధించాడు.